అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'ఐ హేట్ మై వైఫ్' 21వ భాగం. రచయిత జయ సుజాత గారు. ఫ్రెండ్స్, కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అప్పటినుంచి వీడికి ఇంకో పెళ్లి చేద్దాం, పిల్లలతో ఇబ్బంది పడతాడని ఎంత చూసినా వాడు మాత్రం ఇంకో పెళ్లికి అస్సలు ఒప్పుకోవడం లేదు. ఆ వచ్చిన అమ్మాయి నా ఆస్తిని చూసో, లేకపోతే నా ప్రొఫెషనల్‌కి ఆశపడో వస్తుంది కానీ, నా పిల్లలకి తల్లిగా మాత్రం రాదు అమ్మ. ఇప్పటికే అలాంటి అమ్మాయిని చేసుకొని, పిల్లల్ని కని, వాళ్ళకి తల్లి ప్రేమ లేకుండా చేశా. ఇంకా ఇంకో పెళ్లి చేసుకొని వాళ్ళకి తండ్రిని, నాకు ఉన్న కొద్దిపాటి మనశ్శాంతిని కూడా దూరం చేసుకోమంటావా? అని అంటూ పెళ్లి ప్రసక్తే తన ముందు ఎత్తనివ్వడం లేదు అని ఆవిడ బాధపడుతుంది. అన్నయ్య, అలా ఉండగా నేనెలా పెళ్లి చేసుకుంటాను? నేనసలు పెళ్ళే చేసుకోనని భీష్మించుకొని కూర్చుంది నా కూతురు. ఇన్ని సమస్యలుండగా నాకు మనశ్శాంతి ఎక్కడుందన్నయ్య? ఒక్కోసారి అనిపిస్తుంది, ఆ రోజుల్లో నేను మీకు తెలియకుండా పెళ్లి చేసుకొని, మీ అందరిని బాధ పెట్టాను. అందుకే నాకిలాంటి పరిస్థితి వచ్చిందేమో అని అనిపిస్తుందన్నయ్య అని ఆయన భుజంపై పడుకొని బాధపడతారు రాజీ గారు. ఆయన రాజీ గారి తలపై చెయ్యి వేసి నిమురుతూ, బాధపడకురా, అంతా త్వరలోనే సెట్ అయిపోతుంది. అభిని, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకునే అమ్మాయి తప్పకుండా అభి లైఫ్‌లోకొస్తుంది. పిల్లల్ని సొంత పిల్లల్లా చూసుకునే అమ్మాయి తప్పకుండా అభి లైఫ్‌లోకొస్తుందని చెప్పి ఆమెకు ధైర్యాన్నిస్తాడు. అవునక్క, అభి చాలా మంచి మనిషి. తనకి, పిల్లలకి దేవుడు అన్యాయం చేయడు. అభికి ఇంకొక అమ్మాయి ఎక్కడో పుట్టే ఉంటుందని ధైర్యం చెప్పి, ఇంకలా కొంచెం సేపు మాట్లాడుకొని ఇంక అందరూ కూడా ఇంటికి బయలుదేరతారు. వచ్చేటప్పుడు నడిచే వచ్చినా, వెళ్ళేటప్పుడు మాత్రం ఫుల్‌గా ఎండ ఉంది. ఇంకా అందరూ పూజలో అలసిపోయారని, టిఫిన్‌లు కూడా అవ్వలేదు అని కార్లు తెప్పించుకొని ఇంకా అందులో బయలుదేరిపోతారు. శివ, ఐసు మాత్రం బైక్‌పై వెళ్తారు. అలా వెళ్తూ అద్దంలోంచి ఐసుని చూసిన శివ తనేదో ఆలోచిస్తూ ఉందని అర్థమై, ఐసు అని చిన్నగా పిలుస్తాడు శివ. అయినా పలకకుండా ఏదో పరధ్యానంగా ఉన్న ఐసుని బైక్ ఆపి వెనక్కి తిరిగి ఐసు అని పిలుస్తాడు. సడెన్ బ్రేక్‌తో ఏదో ఆలోచిస్తూ ఉన్న ఐసు తేరుకొని, "అప్పుడే వచ్చేసావా అన్నయ్య" అని చుట్టూ చూస్తూ ఉంటుంది. "అదేంటన్నయ్య ఇక్కడ ఆపావు? ఇంకా ఇల్లు రాలేదు కదా!" "రాలేదు. వచ్చిందని ఎవరు అన్నారు? అయినా నువ్వేంటంత పరధ్యానంగా ఏదో ఆలోచిస్తున్నావని" అడుగుతాడు శివ. "నేనా? నేనేం ఆలోచిస్తా? ఏదో చుట్టూ ప్రకృతి బాగుంది కదా అని అలా చూస్తూ ఉన్నా" అంటే, "అయినా నువ్వెందుకు పిలిచావు? నేనెందుకు పిలిచానో తర్వాత చెప్తా కానీ, ముందు నువ్వేంటి అంతలా ఆలోచిస్తున్నావని" సీరియస్‌గా అడుగుతాడు. "అది అన్నయ్య" అని తను విన్నది మొత్తం చెప్తుంది. "ఎంత దారుణం కదా! అలా చిన్న పిల్లల్ని వదిలి అసలెలా వెళ్తారు? పక్కనే ఉన్న చిన్న పిల్లలు మనకు అలవాటైతేనే వాళ్ళు పడుకున్నారా? తిన్నారా లేదా అని ఆలోచిస్తాం. వాళ్ళు మన కళ్ళ ముందు ఏడిస్తేనే మనం చూస్తూ ఉండలేం. అలాంటిది తను కని అలా ఎలా వదిలి వెళ్ళిపోతారన్నయ్య అని చెప్పి ఐసు ఎమోషనల్ అవుతుంది. పిల్లలిద్దరిని తలుచుకుంటూ బాధపడుతుంది. సరే, ఈ డబ్బున్న వాళ్ళందరూ అంతే. అందులో తను మూవీ ఫీల్డ్ అమ్మాయి. అందరూ ఎందుకలా ఉంటారన్నయ్య? అది చాలా రాంగ్. అలా అనుకోకూడదు. ఇలా ఒళ్ళు బలిసిన వారు మాత్రమే ఇలా ఉంటారని రుసరుసలాడుతూ ఉంటుంది ఐసు. కానీ నిజంగా అభి గారైతే చాలా మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తి భాగస్వామిగా రావాలంటే పెట్టి పుట్టాలి. నాకు తెలిసి ఆ అమ్మాయికి ఆ అదృష్టం లేదు అంతే. ఆ పిల్లలు కూడా ఎంత ముద్దుగా ఉంటారో. నిజానికి మనకే ఇలా ఉంటే పాపం ఆ అభి గారి పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పు అని శివ కూడా ఫీలవుతాడు. అవడానికి ఒక రోజు పరిచయమైన వాళ్ళు బాగా క్లోజ్ అయిపోతారు. అందుకు అభి గురించి ఫీలవుతాడు శివ. వాళ్ళే పాపం చేశారని అలా చిన్నప్పుడే వాళ్ళకి తల్లి ప్రేమ లేదు చెప్పు నువ్వే. నిజంగా ఆవిడెవరో గాని 4 పీకాలనిపిస్తోందని పళ్ళు కొరుకుతూ ఉంటుంది ఐసు. ఆయన గురించి నువ్వు నా దగ్గర సానుభూతి చూపించకన్నయ్య. ఒళ్ళు రగిలిపోతుంది. ఆయన గారు చేసిన దాని వల్లే కదా ఇలా ఉంది. హీరో అయితే మాత్రం అలా ప్రేమించానని చెప్తే అలా ఎలా పెళ్లి చేసేసుకుంటాడు? మళ్ళీ వెంటనే పిల్లల్ని కనేయడం. ఆ అమ్మాయి గురించి తెలుసుకోవాలి కదా! ముందు వెనక తెలుసుకోకుండా అలా ఎలా పెళ్లి చేసుకుంటారు? అలా పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కని విడాకులు తీసుకోవడం ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. మొన్న ఒక పేపర్‌లో చూసా. కలిసి బ్రతకలేనప్పుడు విడిపోవడమే మంచిది అంట. మరి కలిసి బ్రతకలేనప్పుడు పెళ్ళెందుకు? పిల్లల్ని కనడం ఎందుకు? మళ్ళీ ఇదే ట్రెండ్ అంట అని అగ్నిగుండంలాగా రగిలిపోతూ ఉంటుంది ఐసు. సరే, సరే, నువ్విలా బీపీ పెంచుకోకు. ముందుకు నడు, అక్కడ కొబ్బరి బోండం తాగుదాం. అప్పుడైనా కొంచెం నీ మైండ్ చల్లబడుతుంది అని ముందుకు వెళ్లి 2 బోండాలు కొట్టించి ఐసుకి ఒకటిచ్చి తను కూడా ఒకటి తాగుతాడు. ఇప్పుడు ఓకే కదా అని అడుగుతాడు శివ. నేనంత త్వరగా దీన్ని మర్చిపోను గానీ, ఇంతకు ఏంటి నాతో చెప్పాలని అన్నావు? అని అడుగుతుంది ఐసు. కొంచెం కొబ్బరి నీళ్ళు తాగాక ఓపిక రావడంతో, ఏముందిరా, నీ ఫ్రెండ్ రేపు మార్నింగ్ వస్తుందని నిదానంగా చెప్తాడు. ఓకే, నాకు చెప్పింది ఈవినింగ్ స్టార్ట్ అవుతాను అని. అలా కాదే, ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం. మనం ఇంట్లో లేం కదా! అలా వేరే వాళ్ళ ఇంట్లో అలా ఎలా తనని తీసుకొస్తాం? పోనీ నువ్వు ఇక్కడ ఉన్న అమ్మ వాళ్ళని తీసుకొని సాయంత్రం వెళ్ళిపోయినా
తను ఎవరని అమ్మ వాళ్ళకి చెప్పాలి. అదే నువ్వుంటే నీ ఫ్రెండ్ అని చెప్పొచ్చు. హలో! ఫ్రెండ్ అని చెప్పడం ఏంటి? తను నా ఫ్రెండే అని చిరాగ్గా అంటుంది. అదే నీ ఫ్రెండ్ అనొచ్చు కానీ నువ్విక్కడ ఇప్పుడుంటే అక్కడ తనను ఏమని చెప్పి మేనేజ్ చేయాలి? అదే ఆలోచిస్తూ పొద్దుట్నుంచి నాకు పిచ్చెక్కుతోందని తల చేత్తో కొట్టుకుంటాడు. వీళ్ళేమో అత్తయ్యకి నయమైతే గాని ఊరు వెళ్ళడం కుదరదంటున్నారు. బాబు ఇప్పుడు నీకు ఎందుకు పిచ్చెక్కుద్ది? అది ఇక్కడికొచ్చాక దాని గురించి చెప్పి ఎలా మేనేజ్ చేయాలనేది నాకు కదా పెద్ద టాస్క్. అసలే పెద్దమ్మ ఆవలిస్తే పేగులు లెక్కపెట్టే రకం అని పోనీ ఒక పని చేద్దాం. నేను నా ఫ్రెండ్ అని చెప్పి నేను అక్కడికి వచ్చే వరకు అక్కడే ఉంచమని పెద్దమ్మని అడుగుతా. ఇక్కడ ఇలా తనని ఉంచడం కరెక్ట్ కాదని చెప్దాం. ఓకేనా? ఎలా ఉంది నా ఐడియా అని అడుగుతుంది ఐసు. కొంచెం వీక్‌గా ఉంది అని చెప్పి నవ్వుతాడు. అప్పుడు గాని శివ దేని గురించి అన్నాడో అర్థం కాదు ఐసుకి. అన్నయ్య అని చిరుకోపంగా చూడగానే నిజమే కదా ఇక్కడ ఐడియా నెట్వర్క్ సరిగ్గా సిగ్నల్ రాదని చెప్పి నవ్వుతాడు. సరే నేనే ఏదో ఒక ఐడియా ఆలోచిస్తా కానీ ఇంకా రేపు మార్నింగ్ వరకు ఉంది కదా టైం అని వెళ్దామా? మళ్ళీ వీళ్ళు మనం ఇంకా రాలేదని పేపర్‌కి యాడ్ ఇచ్చినా ఇస్తారు అని నవ్వుతుంది ఐసు. హహ! అని గట్టిగా నవ్వి సరే ఇంక బయలుదేరదామని బైక్ ఎక్కి బైక్ స్టార్ట్ చేస్తాడు. ఐసు కూడా బైక్ ఎక్కి బైక్ ముందుకు వెళ్ళగానే మరి మార్నింగ్ ఎలా తీసుకొద్దాం అని అడుగుతుంది. ఏముంది నాతో పాటు నిన్ను తీసుకెళ్ళి అందరం కలిసి బైక్ మీద వచ్చేద్దామని పొద్దుటే త్వరగా లెగు ఐసు సరేనా? అలా అందరూ ఇంటికి వెళ్ళిపోతారు. ఐసు, శివ అనుకున్నట్టుగానే మార్నింగ్ లేచి స్టేషన్‌కి వెళ్ళి కీతుని రిసీవ్ చేసుకొని ఇంటికి తీసుకొనొస్తారు. ఒసేయ్ చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఎందుకంత మూడీగా ఉన్నావు? నాతో అసలు సరిగ్గా మాట్లాడిందే లేదు. నేను అసలు ఫోన్ చేయలేదని కోపం వచ్చిందా? ఏం చెప్పను. మీ అన్నయ్య అసలు ఫోన్ వదిలేవాడే కాదు. నీకు చేద్దామన్నా తర్వాత అమ్మ వాళ్ళతో టైం సరిపోయేది. అర్థం చేసుకోవే తల్లి అని రిక్వెస్ట్‌గా అడుగుతుంది గీతు. నీ మొహం అదేం కాదు. నీ మీద నాకెందుకు కోపం గానీ నువ్వవేం పట్టించుకోకు. నిజానికి నాకే మనసేం బాలేదని మళ్ళీ తన ఆలోచనలో పడిపోతుంది ఐసు. ఎంత వద్దనుకున్న ఐసుకి అద్వైత్, అదిర మాత్రమే తన కళ్ళ ముందు కనిపిస్తున్నారు. వాళ్ళకేం తెలుసు ఇంత చిన్న వయసులో వాళ్ళ తల్లి లేకుండా ఉంటారు. పాపం అదిర అయితే అసలు 5 మంత్‌లోనే వెళ్ళిపోయిందంటున్నారసలు. ఆ వయసులో తల్లి ఒడిలో ఆడుకోవాల్సిన పిల్ల పాపం వాళ్ళ తల్లి స్పర్శ లేకుండానే పెరగాల్సొస్తోంది. ఇంకా అద్వైత్ సంగతి అసలు తల్లి ఎక్కడికి వదిలి వెళ్ళిపోయిందని తన చిన్ని మనసుకు తెలియక ఎంత మదన పడతాడు. తన మనసు ఎంత గాయపడుతుంది. తెలిసి తెలియని వయసులో కదా! ఎన్ని యుగాలు మారినా, ఎంత కాలం మారినా, ఏ కాలంలోనైనా తల్లి బిడ్డల బంధం ఎంత గొప్పది. అసలు అమ్మ అన్న పదానికి అర్థం లేకుండా చేస్తున్నారు అని ఆయనకే ఆడది అవసరం అయితే చాలా మార్గాలున్నాయి కదా! పెళ్లి అవసరం ఏముంది? అసలు మళ్ళీ ఆయన గారు ఏదో త్యాగం చేస్తున్నట్లు వీళ్ళందరి ఫీలింగ్. దీనంతటికీ కారణం ఆయన గారే కదా! ఆయనకేంటి ఎలాగైనా ఉండొచ్చు. మధ్యలో బలయ్యేది ఆ చిన్ని పిల్లలే కదా! ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. మళ్ళీ వీళ్ళు ఎడ్యుకేటెడ్, హై లెవెల్ సొసైటీ. ఈయన గారు మళ్ళీ పెద్ద హీరో. ఇలా ఆలోచిస్తూ ఇంకా అలా తన ఆలోచనలో తనుంటుంది ఐసు. దీనికేదో అయ్యింది. పక్కన నేనున్నా ఎంత పరధ్యానం అని తన బ్యాగ్‌లోంచి డ్రెస్ తీసుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతుంది గీతు. తను ఫ్రెష్ అయ్యి వచ్చినా అలా అదే పొజిషన్‌లో ఉండి ఏదో ఆలోచిస్తున్న ఐసుని చూసి గ్యారంటీగా దీనికేదో అయింది. శివతో దీని గురించి ఒకసారి మాట్లాడాలి అని ఐసు అని పిలుస్తుంది. ఆ! చెప్పు. ఇక్కడ విశేషాలేంటి? అసలు నేను రాగానే అన్నీ చెప్తావని చూస్తున్నా. కానీ నువ్వసలు ఈ లోకంలోనే ఉండట్లేదు అని తలదూవుకుంటూ ఉంటుంది గీతు. మరొక పక్క రాజీ గారు అమ్మా శ్వేత అని పిలుస్తూ శ్వేత రూమ్‌లోకొస్తారు. ఆ! అమ్మా అని అంటూ హెయిర్ సెట్ చేసుకుంటుంటుంది శ్వేత. రెడీ అయిపోయావా అని శ్వేతని ఒకసారి కింద నుంచి పైకి ఒకసారి చూసి లైట్ ఆరెంజ్ కలర్ అనార్కలి డ్రెస్ వేసుకొని ముద్దుగా ఉన్న శ్వేతని చూసి మురిసిపోతూ ఉన్న రాజీ గారిని చూసి చిన్నగా నవ్వుతూ రోజు నేను ఇలాగే రెడీ అయినా నన్ను చూసిన ప్రతిసారి ఎందుకమ్మా నీ కళ్ళల్లో ఆ మెరుపు అలా నన్నేదో ఈ లోకంలో నన్ను మించిన అద్భుతం లేదనేలా చూస్తావు అని చిన్నగా నవ్వుతూ అంటుంది శ్వేత. ఏది నేను దువ్వుతా అని దువ్వెన చేతిలోకి తీసుకొని దువ్వుతూ అవును మరి ప్రతి తల్లికి తన బిడ్డనే ఒక అద్భుతం. తన బిడ్డ మించిన అందంగా ఎవరూ లేరని అనుకుంటుందని. అబ్బో మరి నువ్వు ఐసు నాకన్నా అందంగా ఉంటారు కదా! అవునేమో కానీ నువ్వు ఏం తక్కువ కాదు కదా! నా బిడ్డ కూడా చాలా అందంగానే ఉంటుంది. అందంతో పాటు మనసు కూడా చాలా మంచిదని ఇంకా జడ అల్లటంతో ఒకసారి శ్వేతను చూసి సరే అన్నప్రాసన కార్యక్రమానికి ఇంకా అరగంట టైం ఉంది. పొద్దుటే నేను పిల్లలిద్దరికీ స్నానం చేయించా. అద్వైత్ రెడీ అయిపోయాడు. అదిన మాత్రం స్నానం చేయించగానే పడుకోవడంతో తనకు డ్రెస్ వేయలేదు. కొంచెం నువ్వు వెళ్ళి పాపను రెడీ చేసి తీసుకొనిరా. అన్నయ్యని కూడా త్వరగా రమ్మను సరేనా అని రాజీగారు వెళ్ళిపోతారు. ఇంకా శ్వేత కూడా ఒకసారి అద్దంలో చూసుకొని ఐసుని కూడా తీసుకొని వెళ్దాం. కొంచెం నాకు హెల్ప్ చేస్తుందని అనుకుంటూ అసలు పొద్దుట్నుంచి కనబడలేదు. ఏం చేస్తుందో మేడం అని అనుకుంటూ తన రూమ్ నుంచి బయటకొచ్చి ఐసు రూమ్ వైపు వెళ్తుంది. అలా వెళ్తున్న తనకి ఒక్కసారిగా ఎదురుగా రంజిత్ అడ్డొస్తాడు. తనకెవరు అడ్డొచ్చారని తల పైకెత్తిన శ్వేతకి ఎదురుగా ఉన్న రంజిత్‌ని చూసి ఫేస్‌లో ఏ భావం లేకుండా పక్కకి తప్పుకొని వెళ్ళబోతున్న తనకి మళ్ళీ అటు అడ్డుగా నిలబడతాడు రంజిత్. అయినా శ్వేత ఏమీ మాట్లాడకుండా స్పీడ్‌గా వేరే వైపు నుంచి వెళ్ళిపోతుంది.
అదే ఎక్స్‌ప్రెషన్‌తో తను వెళ్తున్న వైపే చూస్తూ కనుమరుగయ్యేంత వరకు అక్కడే ఉండి మరీ వెనక్కి వెళ్ళిపోతాడు రంజిత్. వదినా అన్నీ సర్దేశావు కదా అని అన్నీ ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు రాజీగారు. వదినా మీరేం కంగారు పడకండి. అన్నీ అక్క నేనిద్దరం సర్దేశాం. ఈశ్వరి వదిన కూడా మాకు సాయం చేశారని కౌసల్య గారు అంటారు. చాలా ఆనందంగా ఉంది వదినా. ఇలా మీరంతా ఉండగానే మీ చేతుల మీదుగా నా మనవరాలి అన్నప్రాసనం జరుగుతోందని ఆవిడ చాలా సంతోషపడుతూ ఉంటారు. నీకేనా మనవరాలు మాకు కాదా అని ఈశ్వరి గారు అంటారు నవ్వుతూ. ఏం వదినా అది మనకి కూడా మనవరాలే కదా అని కౌసల్య గారి వైపు చూస్తూ అంటారు. నువ్వు చూస్తూ ఉండక్క. ఈరోజు అన్నప్రాసన మాత్రమే కాదు దానికి జరగాల్సిన అన్ని ముచ్చట్లు మనందరి చేతులపైన జరుగుతాయని నవ్వుతూ అంటారు ఈశ్వరి గారు. అవును వదిన ఆడపిల్లలు ఇలా ఎదిగిపోతారు. తన మెచ్యూర్ ఫంక్షన్ అన్నీ కూడా మనమే కలిసి చేసేద్దాం అని సుశీల గారు కూడా నవ్వుతూ అంటారు. ఇదిగో రాజీ నీ మనవరాలికి పరమాన్నం మా ఇద్దరి చేతుల మీదుగా వండాలన్నావు కదా ఇదిగో నెయ్యి బాగా వేసి గట్టి బెల్లం సరిపడా వేసి ఆవు పాలతో చేశామని బాక్స్ ముందుకిస్తారు సత్యవతి గారు. సీతమ్మ గారు రాజీ గారు నవ్వుతూ బాక్స్ ఓపెన్ చేసి వాసన పీలుస్తూ చాలా బాగా చేశారు అత్తయ్య. వాసనకే మాకు తినేయాలనిపిస్తుందని రాజీ గారు అనగానే ఏది వదిన అని కౌసల్య గారు కూడా చూసి అవునత్తయ్య చాలా మంచి వాసన వస్తోంది. ఇదిగో కౌసల్య ఈ డబ్బా నీ దగ్గర ఉంచు. ఇది మనందరికీ ఇప్పుడు కానీ ఇది నా మనవరాలు చూసిందంటే మొత్తం డబ్బా అంతా ఇక్కడే ఖాళీ చేసేస్తుందని నవ్వుతూ నీలాగే నీ మేనకోడలికి ఇదంటే చాలా ఇష్టం రాజీ అని చెప్తారు సీతమ్మ గారు. అవునా? అవును వదినా. అత్తయ్య ఎప్పుడు పరమాన్నం చేసినా మిమ్మల్ని గుర్తు చేసుకోకుండా అస్సలు ఉండరనుకోండి అని ఆనందంగా చెప్తారు కౌసల్య గారు. అంతా బాగానే ఉంది రాజీ. మీ అత్తగారు, మామయ్య గారు కూడా వస్తే ఇంకా బాగుండు గదా! ఎంతైనా ముని మనవరాలు కదా! వాళ్ళు లేని లోటు తెలుస్తుంది కదా! అని సీతమ్మ గారు అనగానే, అవునమ్మా! నేను ఈయన ఇద్దరం కలిసి చెప్పాం మరి. మీకు తెలుసు కదా! అత్తయ్య అని సత్యవతి గారి వైపు చూస్తూ మామయ్య గారు లేందే ఆవిడ అస్సలు రారు. ఆయనేమో పొలం పనులు చూసుకోవాలి కదమ్మా! ఇప్పుడే వరి పంట సాగుకి వస్తుంది. ఈ టైంలోనే వర్షాలు కూడా పడతాయి. మనం దగ్గరుండి చూసుకోకపోతే చేతికి వచ్చిన పంట పోతుంది కదా! అని అంటున్నారు. అయినా మీ అమ్మగారు సత్యవతి ఉన్నారు కదా! ఇంకా మీ అన్నయ్య వాళ్ళు కూడా ఉన్నారు కదా! అని అన్నారు అత్తయ్య గారు అని చెప్తారు రాజీ గారు. ఇంక వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉంటారు. శ్వేత సరాసరి ఐసూ రూమ్‌కి వెళ్ళిపోతుంది. తనక్కడికి వెళ్ళేసరికి ఐసు, గీతు బెడ్‌పై కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఓహ్! మీ ఫ్రెండొచ్చిందా? అందుకేనా నువ్వు బయటికి రాలేదు? అని అంటూ హాయ్ గీతు ఎలా ఉన్నావు? అని అడుగుతుంది శ్వేత. బాగున్నాను. మీరెలా ఉన్నారు? అని అడుగుతుంది గీతు. హలో! మీరు ఏంటి? అని కోపంగా అని కాల్ మీ శ్వేత. నేను నీకేమైనా పెద్దదానిలా కనిపిస్తున్నానా? లేదని గీతు అనగానే నువ్విప్పుడు నాకు కూడా ఫ్రెండువే. ఆ విషయం మర్చిపోకు అని అంటుంది నవ్వుతూ. ఐసు నువ్వు రెడీనా? వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నా ఏదో లోకంలో ఉన్న ఐసు శ్వేత పిలుపుకి ఈ లోకంలోకొచ్చి ఆ! చెప్పు శ్వేత అని నీరసంగా సమాధానమిస్తుంది. ఏంటి అంత డల్‌గా ఉన్నావు? ఒంట్లో ఏమైనా బాలేదా? అని కంగారుగా అడుగుతుంది శ్వేత. ఐసు నుదిటిపై చెయ్యి వేసి చెక్ చేస్తూ అదేమీ లేదు నేను బాగానే ఉన్నాను అని అంటూ ఐసు అనగానే నేనొచ్చినప్పటి నుంచి ఇది ఇలాగే ఉంది శ్వేత. ఏమైంది అంటే అసలు సమాధానమే చెప్పదు అని కీతు శ్వేతకి కంప్లైంట్‌గా అనేసరికి, "ఏమైంది శ్వేత? నాతో ఏమైనా పనుందా?" అని అడుగుతుంది ఐసు. "ఆ! చిట్టి తల్లిని రెడీ చేయాలి. నువ్వు వస్తావేమో అని పిలవడానికే నీ దగ్గరికి వచ్చాను. ఎందుకు మళ్ళీ ఈరోజు ఏమైనా పూజ ఉందా? ఓహ్! నీకు తెలియదు కదా! ఈరోజు అదిరకు అన్నప్రాసన కార్యక్రమం ఉంది. అందుకు." "అవునా?" అని ఒక హ్యాపీ స్మైల్ ఇచ్చి, "సరే నడు వస్తా" అని ఐసు అంటుంది. "ఇలాగేనా వచ్చేది? వెళ్లి కొంచెం రెడీ అయ్యి రామ్మా" అని శ్వేత అనగానే, "ఇంకేంటి రెడీ అయ్యేది?" అని ఒకసారి కింద నుంచి పైకి చూసుకొని, "ఈ డ్రెస్ బాలేదా?" అని అడుగుతుంది ఇద్దరిని చూస్తూ. "ఒసేయ్! ఈరోజు పండగ కదా! ఏదో ఇంటి దగ్గరుండగా వేసుకున్న డ్రెస్ సింపుల్‌గా ఉన్నావు. కొంచెం పండగలాగా రెడీ అవ్వాలి కదా! ఇంతకు ముందే మీ అమ్మగారు ఈ డ్రెస్ ఇవ్వమన్నారు" అని డ్రెస్‌ని చూపిస్తుంది. "అమ్మ వచ్చిందా? ఏ కొత్త డ్రెస్" అని చెప్పి చూస్తుంది. "ఆ! నువ్వేమో వేరే లోకంలో ఉన్నావు. ఇంకా ఆంటీకి ఎందుకో నీ గురించి చెప్పడంలే అని నేను బాత్రూమ్‌లో ఉన్నావని చెప్పా. నాకిచ్చారు నీకివ్వమని" అని గీతు అంటుంది. "ఏంటి నేను మరీ అంత డీప్‌గా ఆలోచిస్తున్నానా?" అని తన మనసులో అనుకుంటూ ఉన్న ఐసుని, "అమ్మా తల్లీ మళ్ళీ వెళ్ళిపోకు ఇక్కడే ఉండు" అని గీతు నవ్వుతూ అని, "వెళ్లి త్వరగా రెడీ అయ్యిరా" అని గీతు అనగానే, సరే అని ఐసు రెడీ అవ్వడానికి వెళ్తుంది. తను రెడీ అయ్యాక ముగ్గురు కలిసి అదిర దగ్గరికి వెళ్తారు. అలా అదిరను కూడా పుత్తడి బొమ్మలాగా ట్రెడిషనల్ డ్రెస్ వేసి అందంగా రెడీ చేసి అందరూ కలిసి గుడికి వెళ్తారు. అక్కడ ముందుగానే విజయ్ అన్ని ఏర్పాట్లు చేసుంచడంతో పంతులు గారు కూడా రెడీగా ఉంటారు. ఇంక వీళ్ళు వెళ్ళగానే కౌసల్య గారు అన్ని పూజా సామాగ్రిని పూజారి గారికి ఇవ్వడంతో ఆయన అన్నీ సర్దుకొని ముందుగా పిల్ల తల్లిదండ్రులు వచ్చి పాపను తీసుకొని పూజలో కూర్చోండని అంటారు పంతులు గారు.
వినయ్ గారు ఇబ్బందిగా పూజారి గారు తండ్రి ఒకరే పూజ చేయకూడదా అని అడుగుతారు. అభినే చూస్తూ వాళ్ళ అమ్మగారు రాకపోతే పిల్ల నానమ్మ తాతయ్య అమ్మమ్మ తాతయ్య అయినా కూర్చోవచ్చు అని అనడంతో ఇంకా సత్యవతి గారు అమ్మ రాజీ నువ్వు అబ్బాయి వెళ్ళి కూర్చోండని అంటారు. అలా అనగానే ఇంకా రాజీ గారు వినయ్ గారు కూడా పాపను తీసుకొని కూర్చుంటారు. ముందుగా పాపకి వినయ్ గారికి పూజారి గారు బొట్టు పెట్టి రాజీ గారిని బొట్టు పెట్టుకోమని చెప్పి ఇంకా పూజ స్టార్ట్ చేస్తారు. ఇంకా అందరూ కూడా సంతోషంగా నవ్వుతూ చూస్తూ ఉంటారు. వరుణ్ ఆ రోజు ఇంకా వీడియోగ్రాఫర్‌గా అవతారం ఎత్తుతాడు. అటు పూజని కవర్ చేస్తూ, మిగిలిన వారి హ్యాపీ మూమెంట్స్‌ను కూడా క్యాప్చర్ చేస్తూ ఉంటాడు. ఇంక పూజ అవ్వగానే ప్రసాదం ఇవ్వమని పంతులు గారు అనగానే ఈశ్వరి గారు బాక్స్ ఇస్తారు. దాని నైవేద్యంగా దేవుడికి నివేదన చేసి ముందుగా మేనమామ ఉంటే వచ్చి ఆ పరమాన్నాన్ని పెట్టమనడంతో కొంచెం సేపు ఆలోచించిన సీతమ్మ గారు రంజిత్‌ని వెళ్ళమనడంతో రంజిత్ వెళ్లి ముందుగా కొంచెం అదిర నోట్లో పెడతాడు నవ్వుతూ. ముందు అదిర వికారంగా ఫేస్ పెట్టినా స్లోగా దాన్ని చప్పరించడం స్టార్ట్ చేస్తుంది. ఇంకా అది చూసి అందరూ కూడా నవ్వుతారు. వరుణ్ ఆ పిక్‌ని కూడా నీట్‌గా తీస్తాడు. ఇంకా పంతులు గారు రంజిత్‌ని అక్షింతలు వేసి పాపని ఆశీర్వదించమనడంతో అక్షింతలు వేస్తాడు. ఇంకా తర్వాత అభిని పెట్టమనడంతో అభి కూడా కొంచెం పెట్టగానే ముందులా ఫేస్ పెట్టకుండా అభి చేతిని పట్టుకుని మరీ చప్పరిస్తూ ఉంటుంది. అది చూసి అభి నవ్వుకొని అదిరను ముద్దు పెట్టుకొని తను కూడా అలాగే అక్షింతలు వేసి ఆశీర్వదిస్తాడు. ఇంకా తర్వాత జంటలు జంటలుగా వచ్చి ఇంకా ఎక్కువగా పెడితే ఎక్కడ వామిటింగ్ చేసుకుంటుందేమో అని ఇంకా పెట్టకుండా ఆశీర్వదిస్తారు. ఇంకా శ్వేత కూడా వచ్చి ఐసుని పిలవడంతో ఐసు, శ్వేత ఇద్దరు కూడా కొంచెం తినిపిస్తారు. ఇంకా చిట్టి తల్లి మన ఐసుని చూస్తే ఆగుతుందా? ఇంక 2 చేతులు ముందుకు చాపుతూ ఐసుని ఎత్తుకోమని అల్లరి చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇక పూజ కూడా అయిపోవడంతో శ్వేతని హారతి ఇవ్వమని తాను హారతిచ్చాక ఐసుకిస్తారు అదిరను. ఇంకా వినయ్ గారు, రాజీ గారు కలిసి పంతులు గారికి సంభావన గట్టిగానే ఇవ్వడంతో ఆయన మిగిలిన కార్యక్రమాలు చేయడానికి ఏర్పాట్లు చేస్తారు. ఇంకా కౌసల్య గారు, ఈశ్వరి గారు పాపని పట్టుకోవడానికి ముందుగా తెచ్చుకున్నవన్నీ కూడా ఒక దుప్పటి వేసి లైన్‌గా పెట్టడంతో ఐసు పాపని ఎత్తుకోవడంతో పాపని అభికి ఇవ్వమంటారు. ఐసు ఇద్దామని ఎంతగా ట్రై చేసినా అదిర వెళ్ళకపోవడంతో నీకు పాప ఇంతలా ఎప్పుడు అలవాటయిందే అని సీతమ్మ గారు అంటారు. పిల్లలు అంతేనమ్మా. వాళ్ళకి నచ్చిన వారిని అసలు వదిలిపెట్టరని పంతులు గారని, బాబు మీరు ఒక చెయ్యి వేయండి చాలు అని అభిని పంతులు గారు అనడంతో ఇక చేసేదేమీ లేక అలా ఇద్దరూ కలిసి పాపను కింద బోర్లా పడుకోబెట్టారు. అలా వదిలినప్పుడు అలా వాళ్ళిద్దరిని కలిపి అలా చూసి ఒక క్షణం అందరికీ కూడా ఆ జంట చాలా బాగుంది అనేలా అనిపించింది. ముందు ఐసుని వదిలి ఉండను అని పేచీ పెట్టినా బలవంతంగా పడుకోబెట్టి ఎదురుగా ఉన్న అందరిని చూపిస్తుంది ఐసు. ఇంకా వదలగానే అదిర అక్కడ చుట్టూ ఉన్న అందరిని చూసి మధ్యలో పడుకొని కేరింతలు కొట్టడం మొదలుపెడుతుంది. నవ్వుతూ తనని చూసి అందరూ కూడా ఆనందపడిపోతూ ఉంటారు. తనకి ఎదురుగా పెన్, బుక్, స్వీట్స్, ఫ్రూట్స్, క్యాష్ ఇంకా గోల్డ్ అన్నీ కూడా అద్వికి ఎదురుగా ప్లేట్స్‌లో సెపరేట్‌గా పెడతారు. ఒక మేకప్ కిట్ కూడా పెడతారు. శ్వేత వాళ్ళు సరదాగా ఆడపిల్ల కదా అని. ఇంకా పిల్ల బ్యాచ్ మొత్తం కూడా అదిర ముందు కూర్చొని రమ్మని పిలుస్తుంటారు. కమాన్ అదిర అని అందరూ అరుస్తూ ఉంటే తను ఒక్క నిమిషం కంగారు పడి వెనక ఉన్న ఐసు వైపే చూడడంతో ఐసు నువ్వు కూడా ఇలా రా అప్పుడైనా ఇటొస్తుంది అని అనడంతో ఐసు కూడా వెళ్లి వాళ్ళ దగ్గర నుంచొని ఆదిరను పిలుస్తుంది. చిట్టి తల్లి కమాన్ అని పిలుస్తుంది. ఐసు డాడీ అంటూ అభి దగ్గరికి వెళ్తాడు. అద్వైత్ ఆ బేబీ అని అద్వైత్‌ని నవ్వుతూ ఎత్తుకుంటాడు. అక్కడ ఏం జరుగుతుంది? ఎందుకు చెల్లినలా పిలుస్తున్నారు క్లాప్స్ కొడుతూ అని ముద్దుగా అడుగుతాడు అద్వైత్. చెల్లి వాటిలో ఏది పట్టుకుంటుందా అని అలా పిలుస్తున్నారు. ఎందుకు అవి అలా ఎందుకు తీసుకోవాలి? నేను కూడా చిన్నప్పుడు అలాగే పట్టుకున్నానా అని ముద్దుగా అమాయకంగా అడిగిన అద్విని లేదు బేబీ నేను అప్పుడు అలా చేయనివ్వలేదు. సింపుల్‌గా నీకు చేసేసాం. నువ్వు కూడా వెళ్లి చెల్లిని పిలువు అని అంటూ కిందకు దింపి మీ అమ్మ అలా చేయనివ్వలేదు బేబీ. అవన్నీ ఓల్డ్ ఇప్పుడెవరు అలా చేస్తున్నారు అని అంటూ మామూలుగా తినిపిచ్చేసింది నీకు అని బాధగా మనసులో అనుకుంటాడు అభి వెళ్తున్న అద్వైత్‌ని చూస్తూ. కథ ఇంకా ఉంది. మరి ఈ కథ మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.